Thank you so much for being subscriber to my YouTube channel. As promised, I'm launching a new course. చాలా మెనీ ఇయర్స్ ఇన్ఫ్యాక్ట్ నన్ను స్టూడెంట్స్ ఈ కోర్స్ కోసం అడుగుతూ ఉంటారు, బట్ ఐ నెవర్ క్రియేటెడ్ ఇట్, బట్ ఫైనలీ ఐఎమ్ డెలివరింగ్ ఆన్ ఇట్. సో ఈ కోర్స్ ఏంటంటే, సార్ మాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎలా రాయాలి, అండ్ మేము ఏదైనా స్పెల్లింగ్ వింటే దాన్ని స్పెల్లింగ్ మేము రాయగలగాలి. సో ఈ రిక్వైర్మెంట్ నాకు చాలా కామెంట్స్లో నేర్పండి సార్, ఎట్లా నేర్పిస్తారు ఏమైనా కోర్సులో, ఇట్లా చాలా కామెంట్స్ వచ్చేది. బట్ ఐ కుడెంట్ వర్క్ ఆన్ బికాస్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ అదర్ కోర్సెస్. బట్ ఫైనలీ ఐ ఫెల్ట్ ఇది చాలా వెరీ బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్. ఎవరికైతే అఫ్ కోర్స్ అందరు తెలుగు మీడియం స్టూడెంట్సే, బట్ దిస్ ఇస్ అంటే బేసిక్ కన్నా వెరీ బేసిక్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్. ఎవరికైతే చదవడం ఇబ్బంది అవుతుంది, సపోజ్ వాళ్ళకి ఒక చిన్న పిల్లలు బుక్ ఇచ్చిన, ఒక థర్డ్ స్టాండర్డ్ ఫస్ట్ స్టాండర్డ్ బుక్ ఇచ్చిన చదవడం ఇంపార్టెంట్, కష్టం అవుతుంది. ఆర్ మనం ఏమైనా మాట్లాడినా ఆ స్పెల్లింగ్ మళ్ళీ వాళ్ళు రాయాలన్నా ఇబ్బంది అవుతుంది. సో నేను ఎలా ఆలోచించానంటే, అన్ని కోర్సు ఆలోచించినట్టు ఇది కూడా నేను ఇలా ఆలోచించి రిజల్ట్స్ రావాలి. అండ్ ఎలాంటి రిజల్ట్స్ నేను మైండ్లో పెట్టుకున్నానంటే, అండ్ వెరీ బేసిక్ స్టూడెంట్ సైకాలజీని మైండ్లో పెట్టుకుని డిజైన్ చేసిన. ఒక బేసిక్ స్టూడెంట్ సైకాలజీ ఎట్లుంటే, ఫస్ట్ ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది, ఎందుకు స్పెల్లింగ్స్ రాదు. స్పెల్లింగ్స్ రాదు వాళ్ళని గురించి మనం చదువుమనేటప్పుడు ఇప్పుడు అది ఐని టీతో కలిపి బీటీ అన్ని కలిపి 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 చదివే లోపల ఆ కాన్ఫిడెన్సే పోతుంది. సో నేనేమనుకున్నానంటే, ఫస్ట్ ఎనీ స్పెల్లింగ్, ఎనీ ఇంగ్లీష్ స్పెల్లింగ్, అది సింపుల్ స్పెల్లింగ్ ఉన్నా హార్డ్ స్పెల్లింగ్ ఉన్నా, నేను ఎలా రాస్తాను ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అదే సామర్థ్యం ఇవ్వాలి. సెకండ్, వాళ్ళు ఏ పదం వినినా దాని ఇంగ్లీష్ స్పెల్లింగ్ వాళ్ళే రాయగలగాలి. ఈ 2 అవుట్కమ్స్ నేను మైండ్లో పెట్టుకున్నా. అండ్ థర్డ్, ఇంగ్లీష్ బుక్స్ ఇచ్చిన, న్యూస్ పేపర్ ఇచ్చిన చదవాలి అన్న కాన్ఫిడెన్స్ అండ్ ఆనందం, ఒక ఫన్ అండ్ ఒక జాయ్తో చదవాలి. లైక్ అంటే ఐ లవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, నాకు ఇంగ్లీష్ బుక్స్ చదవడం అంటే ఇష్టం. ఎందుకంటే మనం చదివే కొద్దీ అర్థమవుతుంది, అర్థమయ్యే కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంది, మళ్ళీ చదువుతాం, మళ్ళీ అర్థమవుతుంది, మళ్ళీ చదువుతాం, మళ్ళీ అర్థం. ఇది ఒక సైకిల్ అయిపోతుంది, ఒక అడిక్షన్ అయిపోతుంది బుక్ రీడింగ్, న్యూస్ పేపర్స్ చదవడం. అండ్ ఇంగ్లీష్ అంటేనే ఒక ప్యాషన్ అయిపోతుంది, ఒక ఫన్ అయిపోతుంది, ఒక జాయ్ఫుల్ యాక్టివిటీ అయిపోతుంది. సో అలాంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అనేసి నేను కోర్స్ చేశాను. సో నేమ్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ కెవిన్స్ స్పెల్లింగ్ కోర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్. సో చాలా బేసిక్గా ఉన్న వాళ్ళకి మాకు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతున్నాయి, చదవడం ఇబ్బంది అవుతుంది, అండ్ మేము కూడా కాన్ఫిడెంట్గా స్పెల్లింగ్స్ రాయగలగాలి. ఏ సెంటెన్స్ అన్న విని మేము డిక్టేషన్ పెట్టినా మేము రాయగలగాలి. అండ్ ఎస్పెషల్లీ బుక్ రీడింగ్, న్యూస్ పేపర్ రీడింగ్, అండ్ యూ షుడ్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్. అంత కాన్ఫిడెన్స్ రావాలనే వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవాలి. దిస్ కోర్స్ ఈజ్ లాంచింగ్ ఆన్ November 15. The course price is 2,000 rupees and the duration is about 1 month. Some students asked me for discount. So yes, anybody joining before November 15, the course fees మేము 500 rupees discount ఇస్తున్నాం. So you can only join for 1499. And but complete your admissions before the course launches officially on November 15. సో గైజ్, ఇఫ్ యూర్ రియలీ అంటే మీకు స్పెల్లింగ్స్ ఇబ్బంది ఉంది అన్న వాళ్ళకి మాత్రమే, చాలా వెరీ బేసిక్ కోర్స్ అండ్ చాలా స్పెసిఫిక్ పీపుల్కి. మేము ఏ స్పెల్లింగ్ అన్న రాయగలగాలి, ఏ వర్డ్ విన్నా దాని స్పెల్లింగ్ రాయగలగాలి. అండ్ మాకు రీడింగ్, బుక్ రీడింగ్ అన్న న్యూస్ పేపర్ రీడింగ్ అన్న చాలా ఆనందం ఇచ్చే ఒక యాక్టివిటీ లాగా ఉండాలి, ఒక పనిష్మెంట్ గాను భయంగా ఉండకూడదు. మీలో ఉన్న భయం పోవాలి అండ్ కాన్ఫిడెన్స్ దింపాలి. అంటే ఆ వెరీ బేసిక్ స్టూడెంట్స్ మాత్రమే ఈ కోర్స్ చేయాలి, వాళ్ళ కోసమే మైండ్లో పెట్టుకుని ఈ కోర్స్ చేశాను. సో ఇఫ్ యూర్ రియలీ కమిటెడ్, దెన్ టేక్ ద ఫస్ట్ లాంచ్ ఆఫర్ అండ్ జాయిన్ బిఫోర్ November 15. Ping me on WhatsApp to take admission with the discounted price. Thank you.